మన గర్జనపల్లి గ్రామ పంచాయతీ పాలక వర్గం నూతన పాలక వర్గం ఎన్నికైన వారు అందరూ స్టేజ్ వద్దకు రాగలని కోరుచున్నాము. గౌరవ ఉప సర్పంచ్ గారు, గౌరవ వార్డు మెంబర్స్ నూతనంగా ఎన్నికైన వారు స్టేజి వద్దకు రాగలని మరీ కోరుచున్నాం. స్వాగతం, సుస్వాగతం. ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి శుభాకాంక్షలు. నా పేరు అనిల్. నేను JERWS మీ ప్రాజెక్టు స్వీకారానికి చేపించడానికి నన్ను అపాయింట్ చేసింది గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్గా. మళ్ళొక్కసారి మన 8 వార్డు సభ్యులు మోహన్ గారు, జ్ఞాత సాయమ్మ గారు, జ్ఞాత ప్రేమలత, గజ్జల శ్రీనివాస గారు, నిసంపల్లి అజయ్ కుమార్, ధనిశరపు వినోద, గజ్జల గోవర్ధన్, రాముడు, వెన్నెల గారు, 8 వార్డు సభ్యులు ఉన్నారు కదా. ఓకే, నేను గజ్జనపల్లి గ్రామ పంచాయతీకి సభ్యులుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము, పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇట్లు ఒకటవ వార్డు మెంబర్ నేత మోహన్ గారు, రెండవ వార్డు మెంబర్ నేత సాయవ గారు, మూడవ వార్డు మెంబర్ నేత ప్రేమలత గారు, నాలుగవ వార్డు గజ్జల శ్రీనివాస్ గారు, ఐదవ వార్డు ఇసంపల్లి అజయ్ కుమార్, ఆరో వార్డు
ధనశరపు వినోద గారు. 7వ వార్డు మెంబర్ గజ్జల గోవర్ధన్ గారు. 8వ వార్డు మెంబర్ మల్యాల వెన్నెల గారు. 50 గజ్జనపల్లి గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇట్లు పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇట్లు బుచ్చగారి రాకేష్ గౌడ్.